ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుంచి 40 రోజుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బైబిల్లో 40 సంఖ్య ఒక ప్రత్యేకమైన అర్థం కలిగిన సంఖ్య. ఇది సాధారణంగా మన జీవితంలో పరీక్షలు, శుద్ధి, సిద్ధపాటు, మార్పును సూచిస్తుంది. అంటే టెస్ట్, ప్యూరిఫికేషన్, పర్ఫెక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ని సూచిస్తుంది. దేవుడు ఒక క్రొత్త ఆరంభానికి ముందుగా 40 రోజులు లేదా సంవత్సర కాలాన్ని ఉపయోగించారు. పరిశుద్ధ గ్రంథంలో 40 రోజులు జరిగిన సంఘటనలు, నోవాహు కాలంలో వచ్చిన వర్షం 40 రోజులు, ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూమిపై 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిపించారు. అది శిక్ష మాత్రమే కాదు, క్రొత్త ప్రారంభానికి సిద్ధపాటు. మోషే సీనాయి పర్వతంపై 40 రోజులు. నిర్గమాకాండము 24వ అధ్యాయం 18వ వచనం. మోషే 40 రోజులు దేవుని సమక్షంలో ఉపవాసము చేసి ధర్మశాస్త్రాన్ని పొందారు. ఇది దేవునితో దగ్గర సంబంధాన్ని సూచిస్తుంది. మూడవదిగా ఏలియా 40 రోజుల ప్రయాణం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. ఏలియా దేవుని బలంతో 40 రోజులు ప్రయాణించారు. ఇది బలహీనతలో దేవుని బలాన్ని సూచిస్తుంది. అలాగే యేసు ప్రభువు ఉపవాసం 40 రోజులు. మత్తయి 4వ అధ్యాయం 2వ వచనం. యేసయ్య అడవిలో 40 రోజులు ఉపవాసం చేసి సాతాను శోధనను జయించారు. ఇది మనకు ఆత్మీయ విజయం నేర్పిస్తుంది. అలాగే ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 33వ వచనం. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి దేవుడు వారిని వినయపరిచి విశ్వాసం నేర్పించారు. అలాగే ఈ లెంట్ 40 రోజులు మనం ఎందుకు పాటించాలి? లెంట్ 40 రోజులు మనకు పాపం నుండి తిరుగుబాటు చేయడానికి, ఉపవాసం ద్వారా శుద్ధి పొందడానికి, ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర కావడానికి, యేసయ్య చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి. అలాగే ఇది శిక్ష కాదు, ఇది మార్పు పొందే కాలం, ఇది మనస్సు శుద్ధి చేసుకునే కాలం, ఇది క్రొత్త జీవితాన్ని ప్రారంభించే కాలం. ప్రియమైన సహోదరులారా, ఈ 40 రోజులు కేవలం ఆహారం మానడమే కాదు, ఇది మన హృదయాన్ని దేవుని ముందుకు తీసుకువెళ్ళే పవిత్రమైన ప్రయాణం. యేసయ్య 40 రోజులు ఉపవాసం చేసి విజయం సాధించినట్లు మనము కూడా ప్రార్థనలో నిలబడితే దేవుడు మన హృదయంలో క్రొత్త అధ్యాయం ప్రారంభిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ లెంట్ 40 రోజుల కాలంలో మా హృదయాలను శుద్ధి చేయుము. మీరు అడవిలో 40 రోజులు ఉపవాసము చేసి శోధనలను జయించినట్లు మేము కూడా ప్రార్థనలో బలంగా నిలబడే శక్తిని మాకు అనుగ్రహించము.